దేవునికి స్తోత్రం. దేవుడు మరొక సమయాన్ని మన జీవితంలో దయచేస్తాడు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు ఇన్వైట్ యూ ఫర్ అవర్ Sunday service. Thank you for watching the people. Thank you for the joining us. Today we are going to learn some important things. ఈ రోజుల్లో మనము కరోనా గురించి చాలా బాధపడుతున్నాం. బయటకు వెళ్ళాలి అంటే భయంగా ఉంది. అట్లా అని చెప్పేసి లోపల ఉండడం కూడా మనకు అంతగా ఇష్టం లేదు. కానీ దేవుడు కొన్నిసార్లు కొంతమందిని లోపల ఉంచాడు. అంటే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు నోవా. నోవా తన తరము వారందరిలో నీతిమంతుడుగా ఉన్నాడు. ఒకసారి బైబిల్లో ఉన్నటువంటి మొదటి పుస్తకం బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 7 ఆది కాండము 7వ అధ్యాయంలో నుంచి ఒక్క మాట మాట్లాడి తిరిగి మనము 8వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. ఆది కాండం 7వ అధ్యాయంలో దేవుడు నోవాహుతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చాలా మంది పెద్ద మనుషులు ఏం మాట్లాడతారంటే, ఒక్కసారి దేవుడు ఈ లోకాన్ని నీళ్లతో ముంచాడు, ఈ రెండోసారి అగ్నితో ముంచబోతున్నాడు అని చెప్పేసి. వాళ్ళకి బైబిల్ స్టోరీ తెలుసో తెలియదు కానీ నీళ్లతో ముంచినటువంటి విషయం మాత్రం వాస్తవం అండి. నోవాహు కాలంలో దేవుడు 40 రోజులు రేయింబగళ్ళు వర్షం కురిపించి ఆ ప్రపంచాన్ని అంతా నాశనం చేశాడు. దానికి కారణం ఏంటంటే, మనుషుల్లో పాపము నిండిపోయింది, నీతి అనేటటువంటిది లేదండి. అయితే కొన్నిసార్లు వ్యక్తిగతంగానైనా దేవుడు మనల్ని పాడు చేయొచ్చు, కొన్నిసార్లు లోకపరంగానైనా నాశనం చేయొచ్చు. ఎందుకంటే ఈ సృష్టికర్త ఎవరు అంటే ఆయన ఈ ప్రపంచానికి ఓనర్. మన జీవితం మన చేతుల్లో లేదు, మన యొక్క భవిష్యత్తు మన చేతుల్లో లేదు, ఇదంతా దేవుడి చేతుల్లో ఉంది. సో ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి, ప్రపంచంలో ఉన్న సమస్త జీవులకు స్వంతదారుడు ఎవరు అంటే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. కనుక ఆయన ఏం చేశారంటే, అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రపంచాన్ని అంతా అబ్జర్వేషన్ చేసినప్పుడు ఎవరైనా నీతిమంతులుగా ఉన్నారని ఆలోచించినప్పుడు ఆ ప్రపంచంలో, అప్పుడున్నటువంటి ఆ ప్రపంచంలో ఆ తరం అంతటిలో నోవాహు అనేటువంటి ఒక వ్యక్తి మాత్రమే దేవుడి దృష్టికి నీతిమంతుడై ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు జల ప్రళయం చేత అప్పటి ప్రపంచాన్ని పాడు చేయాలి అని అనుకున్నప్పుడు నీతిమంతుడిగా ఉన్నటువంటి నోవాహును మాత్రం బ్రతికించాలి అని తీర్మానం తీసుకున్నాడు. అందుకే నోవాహు ఒక మాట చెప్పాడు, నువ్వు ఒక పెద్ద షిప్ తయారు చేయమని చెప్పాడు. అంటే ఈ ప్రపంచంలో భూమి మీద బ్రతికే ప్రతి జీవిని అందులో ఉంచగలిగినంత స్పేస్ కావాలి. కనుక అది చాలా సంవత్సరాల ప్రాజెక్ట్ అండి. ఆ రకంగా చేయమని చెప్పినప్పుడు నోవా ఒక పెద్ద ఓడను తయారు చేశాడు. తర్వాత దేవుడు సమయం ఇచ్చినప్పుడు అన్ని జీవులన్నీ లోపలికి వచ్చి, ఒక నీళ్లలో బ్రతకగలిగింది తప్ప మిగతా అన్ని అందులోకి వచ్చాయి. నోవా అతని కుటుంబాన్ని కూడా దేవుడు ఆ షిప్లోకి పంపించి డోర్ వేసేశారు. తర్వాత 40 రోజులు 40 రాత్రులు వర్షం వచ్చింది. వర్షం వచ్చిన తర్వాత అందులో నుంచి నోవా బయటకు రావడానికి తొందరపడుతున్నాడు. ఈ రోజుల్లో మనల్ని ఇంట్లో ఉండమంటే బయటకు ఎప్పుడు వెళ్దామని చెప్పేసి మనం తొందరపడుతున్నాం కదా. తిరిగి ఆ పాత రోజులు ఎప్పుడు వస్తాయో, అందరు కలిసి సంతోషంగా కలిసిమెలిసి ఉండాల్సిన పరిస్థితులు ఎప్పుడు వస్తాయో మన చేతుల్లో లేదు, కేవలం దేవుడి చేతుల్లో ఉంది. ఏ వ్యక్తిని చూసినా భయం వస్తుంది, ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా భయంతో ఉన్నాం. వీఆర్ అండర్ ప్యానిక్ ఆఫ్ డెత్. మనము మరణం యొక్క భయంలో ప్రతిరోజు మనం బ్రతుకుతున్నామండి. అట్లాంటి పరిస్థితి. సో దేవుడు ఒక ప్రమాదం ఉన్నప్పుడు తన పిల్లలకు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, నువ్వు లోపల ఉండాలి అని చెప్పేసి. సో నోవా కుటుంబము ఇప్పుడు లోపల ఉన్నారు. తిరిగి ఈ వర్షం వచ్చిన తర్వాత, లోకమంతా మునిగిపోయిన తర్వాత 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయంలో ఒక మాట మనం మాట్లాడుతున్నాం, ఒక వచనం చదువుతున్నాం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను
సమస్త పశువులను జ్ఞాపకం చేసుకునేను. దేవుడు భూమి మీద వాయువు విసరినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయానన్నది. అంటే నోవహు కంటే ముందు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఇన్ని నెలలుగా వాళ్ళు ఓడలో ఉన్నారు, భూమి మీద అన్ని నీళ్లు ఉండిపోయినాయి. మరి అక్కడ ఉన్నటువంటి జంతువులు కానీ పక్షులు కానీ నోవహు అతని కుటుంబం కానీ ఎన్ని నెలల వరకు అందులో ఉంటారు. తొందరగా ఈ నీళ్ళన్ని ఆయిపోజేసి నోవాహును అతని కుటుంబీకులను అక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని, ఓడలో ఉన్న సమస్తాన్ని బయటకు పిలవాలని చెప్పేసి దేవుడు తీర్మానం చేసుకున్నాడు. దేవుడు తీర్మానం చేసుకున్న విషయం నోవాకు తెలియదు. నోవా అనుకుంటున్నాడు దేవుడు మర్చిపోయాడని. సో అక్కడ ఏం చేశాడో చూడండి ఒకసారి. 7వ వచనంలో, 8వ అధ్యాయం 7వ వచనం అండి. ఒక కాకిని, అంటే ఇతడు ఏం చేశాడంటే నీళ్లు తగ్గాయో లేదో తెలుసుకుందామని చెప్పేసి ఒక కాకిని ఆ ఓడల నుంచి బయటకు పంపించాడు నోవా. ఆ కాకి తిరిగి అతని యొద్దకు రాలేదు. కారణం ఏంటంటే అక్కడ చనిపోయిన శవాలు ఉన్నాయి. ఆ శవాల మీద ఉన్నటువంటి మాంసాన్ని తినుకుంటూ ఆ కాకి అటే పోయిందండి. కొన్నిసార్లు మన జీవితంలో ఇట్లాంటి వ్యక్తులు మనకు ఎదురవుతూ ఉంటారు. ఒక వ్యక్తి మనల్ని ఉపయోగించుకుంటారు, మన జ్ఞానం ఉపయోగించుకుంటారు, మన డబ్బు ఉపయోగించుకుంటారు, మన టాలెంట్ ఉపయోగించుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకు ఒక గ్రిప్ దొరికిన తర్వాత, కొంచెం పైకి వచ్చిన తర్వాత నీతో నాకేం పనేటటువంటి ద్రోహులు చాలా మంది మన చుట్టే మనం ఎవరినైతే నమ్ముతామో, ఎవరినైతే ప్రేమిస్తామో, ఎవరినైతే అందరికంటే మనం చనువు అనుకుంటామో అట్లాంటి ద్రోహులు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారండి. నిజమైనటువంటి స్నేహము, నిజమైన ప్రేమ ఇప్పుడు అర్థం కావాలండి. కరోనా సమయంలో, కరోనా రాకముందు నీకు నా ప్రాణం ఇస్తున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ కరోనా వచ్చిన తర్వాత ఎంతమంది మన ఇంటికి వస్తున్నారు, ఏ బంధువులు మన ఇంటికి వస్తున్నారు, ఏ అక్క చెల్లెలు మన ఇంటికి వస్తున్నారు? ఎవ్వరు రావడం లేదు. ఎవరు వస్తున్నారో తెలుసా? కేవలం నీ భార్య, లేక నీ భర్త, లేక నీ పిల్లలు, నీ రక్త సంబంధులు. మా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకునే కొంతమంది మాత్రం నీ దగ్గరికి వస్తున్నారు. కానీ ఇంతకాలం వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకున్నటువంటి మీ నాయకులు కావచ్చు, లేక ప్రజలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ సహాయం తీసుకున్నటువంటి వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా నీ వద్దకు రావడం లేదండి. సో నిజమైనటువంటి ప్రేమ నీ రక్త సంబంధాలు, నీ కుటుంబీకులు తప్ప ఎవ్వరు కూడా చూపించరండి. సో అందుకోసమని యు లవ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబీకులను ముందుగా నువ్వు ప్రేమించు, నీ కుటుంబీకులు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇక్కడ నోవాహు ఒక్కడు నీతిమంతుడైనందుకు అతని కుటుంబీకులందరినీ దేవుడు దీవించిండండి. అతని 3 కుమారులను, 3 కోడళ్లను దేవుడు దీవించాడు. అతని భార్యను దీవించాడు. ఎందుకంటే ఆ ఒక్కడు నీతిమంతుడు కనుక. అందుకని ఈ సమయంలో ఈ కాకిని వదిలేస్తే కాకి రిటర్న్ రాలేదు. కారణం ఏంటో తెలుసా? 40 రోజులు వర్షం కొట్టడం అయిపోయింది. ఇప్పుడు దానికి సేఫ్టీ ఉంది. అది ఇతని దగ్గరికి రాకుండా బ్రతకగలుగుతుంది. అందుకనే అటే వెళ్ళిపోయిందండి. తిరిగి నోవు ఏం చేశాడంటే ఇంకా కొన్ని రోజులు ఎదురు చూసి, ఇప్పుడు ఒక 8వ వచనం అండి, 8:8 అండి, ఆదికాండం. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి విడిచెను. నీళ్లు భూమి అంతట మీద ఉన్నందున తన అరకాల నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనక ఓడలోను అతని యుద్ధకు తిరిగి వచ్చానండి. ఇప్పుడు ఒక పావురాన్ని వదిలేస్తాడండి నోవా. చాలా ఫెయిత్ఫుల్ పావురం అండి. కలర్ చూస్తే బ్లాక్ ఉంది, కానీ గుణం చూస్తే చాలా వైట్గా ఉందండి. దాన్ని చాలా మంచి హృదయం కలది. అది వెళ్ళి అటు ఇటు వెతికింది. అది అడుగు పెట్టడానికి ఎక్కడ స్థలం లేదు కనుక తిరిగి ఓడలోకి వచ్చింది. ఆ తర్వాత ఇంకా కొంత సమయం, ఇంకొక వారం రోజులు ఇతడు చూసి మళ్ళీ ఆ పావురాన్ని వదిలేశాడండి. వదిలేస్తే అది ఏం చేసిందంటే ఒక ఒలివ చెట్టు ఆకు యొక్క చిగురును తన ముక్కున కరచుకొని వచ్చింది. సో అప్పుడు నోవాహుకు అర్థమైంది, భూమి మీద ఆ చెట్లు అనేటి, అంటే చెట్ల కంటే కొంచెం కిందికి వచ్చినాయి, నీళ్లు ఆరిపోతున్నాయి అని చెప్పేసి తర్వాత అర్థమైంది. ఆ తర్వాత ఇంకా కొన్ని రోజులు చూసి ఏం చేస్తారంటే, మళ్ళీ 7 రోజులు చూసి ఏం చేస్తారంటే మళ్ళీ ఆ పావురాన్ని ఒకటి బయటకు వదిలేస్తాడు. అది తిరిగి అతని దగ్గరికి రాలేదు. అంటే చెట్లన్నీ బాగున్నాయి, ఇంకా తాను రిటర్న్ రాకుండా బ్రతకగలుగుతున్నటువంటి ఆలోచన ఉంది. ఇంకా భూమి మీద నీళ్ళన్నీ ఇంకిపోయినాయి కనుక ఇంకా నేను కూడా బయటకు రావచ్చు అని చెప్పేసి నోవా అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పిండంటే, చూడండి, ఇదే ఆదికాండం 8వ అధ్యాయం అండి, 15వ వచనం. అప్పుడు దేవుడు
నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడను ఓడల నుండి బయటకు రండి అని చెప్పారు. అంటే ఓడలో ఏవైతే ఉన్నాయో జంతువులు కానీ వాళ్ళన్ని వాటితో పాటు కలిపి నీవు నీ కుటుంబీకులు కూడా బయటకు రమ్మని చెప్పారు. అంటే దేవుడు ఒక విషయం గమనించాలి. 8:1 నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జనుల సమస్త పశువులను జ్ఞాపకం చేసుకునేను. అంటే ఆ ఓడలో ఉన్న వాటిని దేవుడు నోవాహు కంటే ముందు జ్ఞాపకం చేసుకున్నాడు. నోవాహు నీళ్లు ఎనికేళ్ళు చూడడానికంటే ముందే దేవుడే జ్ఞాపకం చేసుకొని నీళ్లు ఆరిపోజేయడానికి దేవుడు అక్కడ గాలిని తీసుకొచ్చిండండి. ఒక విషయం గమనించాలి. ఎన్ని రోజులుగా నువ్వు కష్టాల్లో ఉన్నావో, ఎన్ని రోజులుగా నువ్వు రోగశయం మీద ఉన్నావో, లేక బెడ్లో ఉన్నావో, లేక హాస్పిటల్లో ఉన్నావో, బాధల్లో ఉన్నావో, ఆర్థిక సమస్యల్లో ఉన్నావో, మనశ్శాంతి లేక ఉన్నావో, నీకంటే ముందుగా దేవుడికి తెలుసండి. దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటాడు. మనకు చాలాసార్లు ఓపిక తక్కువ, చాలా పనులు తొందరగా అయిపోవాలి అనుకుంటాం. ఏదైనా పని చేస్తే కొన్ని రోజుల లోపలనే కంప్లీట్ చేయాలనుకుంటాం. కానీ ఎప్పుడు ఏది కంప్లీట్ చేయాలో, ఏది చేయాలో దేవుడి యొక్క సమయం చాలా పర్ఫెక్ట్ అండి. ఎప్పుడైతే నీకు ప్రమాదం లేదో అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను బయటకు రమ్మని పిలుస్తాడు. మనకు ఒక ఉదాహరణ అండి, అర్థం చేసుకోవడానికి, తేలికగా అర్థం చేసుకోవడానికి చెప్తున్నాం. మనకు బయట గాలి దుమారం కానీ తుఫాను కానీ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రి పిల్లలందరూ బయట ఉంటే లోపలికి పిలిచి తలుపులు వేసేస్తారు. కారణం ఏంటంటే బయట ప్రమాదం ఉంది కనుక. దేవుడు కూడా మనకు ప్రమాదం అనుకున్నప్పుడు మనల్ని లోపలే ఉంచుతాడు. ఇప్పుడు మనకు లాక్డౌన్ అంటున్నారు, లేకుంటే కర్ఫ్యూ అంటున్నారు. దాని ఉద్దేశం ఏంటంటే మనకు ప్రమాదం ఉంది, మనకు మనంగా వినలేము, మనకు మనంగా డిసిప్లైన్గా ఉండలేము. అందుకోసమని ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకొని ప్రజలు రోగానికి బానిస అంటే రోగాన బారిన పడకూడదని, ముఖ్యంగా ఈ వైరస్ బారిన పడొద్దనే ఉద్దేశంతో వాళ్ళు మనం లోపల ఉంచుతున్నారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో మనకు మనంగా అంటే కొన్నిసార్లు మూర్ఖత్వంతో బయటకు వెళ్తాం. ఈరోజు యాక్సిడెంట్ అయి చనిపోయినటువంటి వాళ్ళు కానీ, ఈరోజు కరోనా వచ్చి చనిపోయినటువంటి వాళ్ళు కానీ, అందరు కాదు, కొంతమంది గురించి మాత్రం చెప్తారు. నాకేమైతుందిలే, నాకెందుకు వస్తుందిలే ఈ రోగం, నాకు యాక్సిడెంట్ అవుతుందా, నేను చనిపోతానా, నాకేం కాదులే అని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళేనండి ఈరోజు చాలా వరకు కష్టాల్లో ఉన్నటువంటిది. అఫ్కోర్స్ కొంతమంది వృత్తి పట్ల వాళ్ళు చేసినటువంటి పనిని బట్టి వాళ్ళ కరోనా వచ్చిందండి, దట్ ఈస్ డిఫరెంట్. కానీ కొంతమంది బయటకు వెళ్ళి నాకేం జరగదు, నాకేం కాదు, లేక నాకు బలం ఉంది, లేక నాకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంది అనుకుని బయటకు వెళ్ళినటువంటి వాళ్ళకు చాలా మందికి ఈరోజు కరోనా వచ్చిందండి. సో అన్నిటికంటే గ్రేట్ మెడిసిన్ ఏంటంటే ఇంటిలోనే ఉండాలనేటటువంటిది ఒక ముఖ్యమైన ఉద్దేశం అండి. తర్వాత మాస్క్ కట్టుకోవాలనేటటువంటిదేనండి. ఎందుకంటే దేవుడు మనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ చెప్పాడు. తర్వాత దేవుడు ఇంకొక వాగ్దానం చేశాడండి. అప్పుడప్పుడు వర్షం వచ్చిన తర్వాత మనం చూస్తాం ఏంటంటే రెయిన్బో, ధనస్సును చూస్తాం మనం. వర్షం రాగానే కొన్ని రంగులు, 7 రంగులు కలిగినటువంటి ధనస్సు మనం చూస్తాం. దాన్ని ఇంగ్లీష్లో రెయిన్బో అంటారు. ఇది ఎప్పుడు దేవుడు పెట్టాడంటే ఎప్పుడైతే నోవాహును అతని కుటుంబీకులను బయటకు పిలిచిన తర్వాత అప్పుడు నోవాహు దేవుడికి బలర్పించాడు. దేవుడికి బలర్పించినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది కనుక ఈ రకంగా నేను నీళ్లతో ఈ ప్రపంచాన్ని పాడు చేసినట్లుగా ఇంకెప్పుడు పాడు చేయను అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏం చేశాడంటే సమస్త భూమి మీద ఉన్నటువంటి జంతువులకు కానీ, పక్షులకు కానీ, మనుషులకు కానీ నేను ఒక నిబంధన చేస్తున్నాను. అదేంటి ఆ నిబంధన అంటే వర్షం కురిసిన వెంటనే నేను ఒక ధనస్సును ఆ మేఘాల్లో పెడతాను. దాన్ని చూసినప్పుడు ఇంకెప్పుడు వర్షం ద్వారా ఈ ప్రపంచాన్ని పాడు చెయ్యను అని వాగ్దానం చేశాడండి. అందుకే వర్షం వచ్చి ఆగిపోగానే ఆ ధనస్సు కనిపిస్తుందండి. అది దేవుడు చేసినటువంటి వాగ్దానం. అంటే ఇంకా వర్షం రాదు దాని తర్వాతనే దాని యొక్క ఉద్దేశం. అంటే ఆ రోజుకు ఆ సమయానికి రాదు అనేటటువంటి ఉద్దేశం అండి. కనుక దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇంకొక మాట అండి, యోహాను సువార్త 5వ అధ్యాయం అండి. యోహాను సువార్త 5వ అధ్యాయం. ఇక్కడ ఒక కొలను ఉందండి, అంటే ఒక నీళ్ళ కొలను ఉంది. ఈ నీళ్ళ కొలను దగ్గర దేవుని దూత అప్పుడప్పుడు వచ్చి అక్కడ కొలంలో ఉన్నటువంటి నీళ్లను కదిలిస్తున్నాడు. ఎప్పుడైతే నీళ్లు కదిలింపబడిన పిమ్మట వెంటనే
మొట్టమొదటి ఎవరైతే అందులోకి దిగుతారో లేక ఆ నీళ్ళను తాకుతారో వాళ్ళు బాగుపడతారు. ఈ విషయం తెలిసిన తర్వాత అప్పుడున్నటువంటి ఆ ఇశ్రాయేలు దేశంలో చాలా మంది వచ్చి అక్కడ ఉన్నారు. అంటే ఆ నీళ్లు కదిలించబడినప్పుడు కదిలించినటువంటి దేవదూత కనిపించడు, దేవదూత వచ్చేది కనిపించదు. కానీ కేవలం నీళ్లు కదిలినప్పుడు, అంటే వెన్ ద వాటర్ విల్ బి డిస్టర్బ్డ్, అంటే అది కదిలినప్పుడు కానీ పొంగినట్లు కానీ అలా కనిపించిన వెంటనే ఎవరైతే ముందు దిగుతారో వాళ్ళు బాగుపడతారు. కనుక అక్కడికి అనేక రకాలైన రోగాలు ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వచ్చారు, బాగుపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అయితే అక్కడ ఒక వ్యక్తి 38 సంవత్సరాలుగా 38 years హ్యాస్ బీన్ ఇల్ అండి, 38 సంవత్సరాలు ఒక రోగి అయి ఉన్నాడు. ఆ వ్యక్తి అప్పటికి బహుకాలం నుంచి రోగి అయి ఉన్నాడు. తనను ఆ నీళ్ళలో దించడానికి ఎవరు లేరు. తర్వాత కాళ్ళు చేతులు ఏవి పనిచేయడం లేదు. అతడు వెళ్లే లోపల ఇంకొకడు అందులోకి దిగిపోతున్నాడు. సో అతడు బాగుపడే పరిస్థితి ఏం లేదు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ ఒక్క వ్యక్తిని బాగు చేయడం కోసం అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఒక మాట అన్నాడండి, 5వ అధ్యాయం అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఒక మాట అన్నాడు, 6వ వచనం 5 అండి. యేసు వాడు పడి ఉండట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. గమనించండి, ఎన్ని రోజుల నుంచి నువ్వు రోగంతో ఉన్నావో నీకు తెలియదు, కానీ నీకంటే ముందుగా దేవుడికి తెలుసు. ఎన్ని రోజులుగా ఇంకా రోగంతో ఉండబోతున్నావు కూడా నీకు తెలియదు. గమనించండి, నువ్వెంత తొందరగా దేవుడి దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేస్తే అంత తొందరగా నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందండి. నువ్వెంత ఆలస్యం చేస్తే అంతకాలం మనం బాధపడాలండి. సో ఈయన దేవుడి దగ్గరికి వచ్చాడు, ప్రార్థన చేశాడు. ఆయన దేవుడిని అడిగాడు, దేవుడు నువ్వు స్వస్థపడకూర్చున్న, ఎస్ నాకు స్వస్థపడాలని ఉంది, కానీ నన్ను బాగు చేసే వ్యక్తి ఎవరు లేరు. ఆయన ఒక మాట చెప్పాడు, ఐ హావ్ నో వన్, నాకెవడునూ లేడు. ఎందుకంటే నా అనుకున్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ వదిలేశారు, వెళ్ళిపోయారని చెప్పాడండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి, ఏమనుకోవద్దు. నేను వెన్ ఐ వాజ్ స్టడింగ్ ఇన్ హైదరాబాద్, ఒకరోజు నేను గాంధీ హాస్పిటల్ వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి, మేము క్యూలో ఉన్నాము డాక్టర్ని కన్సల్ట్ కావడానికి. అది అక్కడ ఒక వ్యక్తి గోడ పక్కన పడిపోయి ఉన్నాడు. అతడు దీనంగా చూస్తున్నాడు. అతనికి ఏదో అవసరం ఉంది, అర్థం కాలేదు. సో నేను దగ్గరికి వెళ్ళి అడిగాను, నీకేం కావాలి, మీ వాళ్ళు ఎవరు లేరా అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఒక మాట ఏం చెప్పాడంటే, నాకు కొంచెం మంచినీళ్ళు కావాలి ఫస్ట్ అని చెప్పాడు. జస్ట్ ఆయన సైగా చేశాడు. ఈవెన్ హి వాజ్ అనేబుల్ టు స్పీక్, మాట్లాడే స్థితి కూడా అతనికి లేదు. సరే, నా దగ్గర కేవలం ఒక 8 రూపాయలు ఏమున్నాయండి. ఎందుకంటే స్టూడెంట్ లైఫ్ మీకు తెలుసు, స్టూడెంట్గా ఉన్నప్పుడు డబ్బులు ఎక్కడ ఉంటాయి. అప్పుడు సరే అని చెప్పేసి నేను నా క్యూ పక్కకు పెట్టేసి హోటల్కి వెళ్ళి ఒక 2 గ్లాసుల నీళ్లు కావాలి అంటే, మళ్ళీ గ్లాసులు ఎట్లా అన్నాడు ఆయన. సరే, ఆ గ్లాసులు నేను తీసుకొచ్చేంత వరకు డబ్బులు ఉంచుకోండి అని చెప్పేసి 8 రూపాయలు అక్కడ పెట్టేసి నేను అతనికి నీళ్ళు తీసుకొచ్చిన తర్వాత నాకు ఇంకా 2 గ్లాసులు కావాలి నీళ్ళు అన్నాడు. సరే, మళ్ళీ 2 గ్లాసులు తీసుకొచ్చిన తర్వాత ఆయన మాట్లాడడం ప్రారంభించాడండి. ఏం ప్రారంభించాడో తెలుసా అండి? ఆయన ఒక మాట మాట్లాడాడు ఇంగ్లీష్లో, ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్ అని చెప్పాడండి. ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్ అని చెప్పేసి ఆయన ఒక మాట చెప్పాడు, నేను డాక్టర్ను, నాకు 2 కూతుళ్ళు ఉన్నారు, నా పేరు మూర్తి. నేను ఆ మాట విన్నప్పుడు చాలా షాక్ తిన్నాను. నేను అన్నాను, మీరు ఒక డాక్టర్ అయి ఉండి ఈ స్థితిలోకి మీరు ఎందుకు వచ్చారు అని చెప్పినప్పుడు అతడు కొన్ని అలిగేషన్స్ వాళ్ళ భార్యకు వ్యతిరేకంగా చెప్పాడు. తర్వాత ఆయన ఇంకోటి చెప్పాడు, మాది ఆత్మకూరు విలేజ్, నా భార్య నాకు యాక్సిడెంట్ చేయించి ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర నన్ను పడేసి వెళ్ళిపోయారు అని చెప్పినప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. కానీ ఒక స్ట్రెచర్ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి కంపౌండర్తో, సిస్టర్స్తో మాట్లాడి హాస్పిటల్లో అడ్మిట్ చేసి నేను ఒక మాట చెప్పాను, నేను మళ్ళీ ఇక్కడికి వస్తానో లేదో నాకు తెలియదు, నేను చేయగలిగిన సహాయం మాత్రం ఇంతే చేశానని చెప్పేసి అతన్ని హాస్పిటల్ అడ్మిట్ చేసి రిటర్న్ వచ్చానండి. చాలా మంది మన వాళ్ళు ఉన్నారనుకుంటాం, కానీ సమయం వచ్చినప్పుడు మన వాళ్ళు ఎవరు మనకు కారండి. అందుకోసమని మనం ఎంతకాలం నుంచి సిక్కై ఉన్నామో, ఎంతకాలం నుంచి బాధపడుతున్నామో, ఏ బాధల్లో ఉన్నామో
దేవుడికి మాత్రం తెలుసండి. అందుకే దేవుడు ఇక్కడికి వచ్చాడు. వాడప్పటికి బహుకాలం నుంచి బాధపడుతున్నాడని దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అని అడిగాడు. అంటే మనం బాగుపడాలని మనకుంటే దేవుడు తప్పకుండా బాగు చేస్తాడు. ఒక సమస్యల నుంచి బయటకు రావాలని నీకుంటే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. అంటే నీ విల్లింగ్నెస్ లేకుండా, నీ ఇష్టం లేకుండా, నువ్వు దేవుడి దగ్గర ప్రాధేయపడకుండా దేవుడు నిన్ను బయటకు తీసుకురాలండి. సో దేవుడు ఒక చేతి నీకు అందించినప్పుడు నువ్వు కూడా తప్పకుండా నీ చేతిని దేవుడికి అందిస్తేనే నువ్వు అందులో నుంచి బయటకు రాగలుగుతావండి. అందుకని మనం ఎంతకాలం నుంచి కష్టాల్లో ఉన్నాము, లేక హోమ్కు రిస్ట్రిక్టెడ్ అయి ఉన్నాము, వాటన్నిటి దేవుడికి తెలుసండి. అందుకని దేవుడి దగ్గర తగ్గించుకొని వస్తే, యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆయన తప్పకుండా నిన్ను అందులో నుంచి విడుదల చేస్తారండి. బైబిల్ ఇంకొక వ్యక్తి ఉన్నాడండి, ఆయన పేతురండి. పేతురు అనే వ్యక్తి మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఉన్నాడండి. అతడు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు యేసుక్రీస్తు. ఇప్పుడు పేతురు కూడా ఏం చేశాడంటే ముందు భయపడ్డాడు. దేవుడు చెప్పాడు నేనే భయపడొద్దు నీళ్ళ మీద నడిచేదని చెప్పినప్పుడు పేతురు అన్నాడు, ప్రభా ఒకవేళ నీవే అయితే నీలాగా నీళ్ళ మీద నడవడానికి నాకు కూడా శక్తిని ఇవ్వమని చెప్పేస్తాడు. సరే దేవుడు అన్నాడు నీళ్ళ మీద నడిచిరామని చెప్పేస్తాడు. నడవడం ప్రారంభించినప్పుడు అక్కడ ఒక మాట ఉందండి, ఆయన ఆ నీళ్లను చూచి భయపడసాగి అని ఉన్నాడు. అంటే ఆ గాలి వస్తుంది, గాలి వచ్చినప్పుడు గాలితో పాటు తరంగాలు వస్తున్నాయి, నేను మునిగిపోతానేమని చెప్పేసి భయపడ్డాడు. భయపడి మునిగడం ప్రారంభించి ప్రభా నన్ను రక్షించమని చెప్పేసి దేవుడు రక్షించేంత వరకు కేకలు వేశాడండి. అంటే తాను దేవుడి మీద కాన్సన్ట్రేషన్ పెట్టినంత సమయం వరకు అతడు నీళ్ళ మీద నడవగలిగాడు. ఎప్పుడైతే తన మనసు డైవర్ట్ చేశాడో దేవుడి నుంచి అతడు మునగడం ప్రారంభించాడు. కానీ మునగడం ప్రారంభించిన తర్వాత అతడు సైలెంట్గా లేదండి, తిరిగి మళ్ళీ దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతడిని లేవనెత్తాడండి. కనుక మన ఫోకస్ అంతా మన దేవుడి మీద పెడదామండి. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి, విమర్శలు చేసేటటువంటి వాళ్ళు క్రిటిసైజర్స్ చెప్పేది ఏంటంటే, అంటే యేసుక్రీస్తు దేవుడు కదా, ఆ రోగాలను బాగు చేశాడు కదా, మరి మెడిసిన్ వాడొద్దా అని చెప్పేస్తాను. లేదండి, మెడిసిన్ వాడొద్దని ఎవ్వరు చెప్తలేరండి. మెడిసిన్ తయారు చేయడానికి దేవుడు డాక్టర్లకు, సైంటిస్టులకు జ్ఞానం ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ స్టోర్లు కావచ్చు, లేకుంటే చేసే నర్సు ట్రైనింగ్స్ కావచ్చు, లేకుంటే ల్యాబ్స్ కావచ్చు, ఫార్మసీ కంపెనీస్ కావచ్చు, అవన్నీ మనకు ఉపయోగపడతాయి. వాటిని నెగ్లెక్ట్ చేయమని ఏ క్రిస్టియన్ వాడు చెప్పడు, ఏ పాస్టర్ కూడా చెప్పడు. దేవుడు దయ లేకుండా నువ్వు ఏ మెడిసిన్ వాడినా బాగుపడాలి. సో మనం మెడిసిన్ వాడాలి, ప్లస్ దేవుడి యొక్క సహాయం కూడా మనం తీసుకోవాలి. అంటే మనుషులుగా మన ప్రయత్నం మనం చేయాలి. సేమ్ టైంలో మనకు ప్రాణం ఇచ్చినటువంటి దేవుడి మీద మనం ఆధారపడితే ఖచ్చితంగా మనం మునిగిపోకుండా, పాడైపోకుండా, లేక రోగంతో నశించిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతానండి. అట్లాంటి నిరీక్షణ యేసుక్రీస్తునందు మీరు పెట్టండి. తర్వాత ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను. ఈజ్ దేర్ డెత్ ఆఫ్టర్ లైఫ్? అంటే జీవితం తర్వాత మరణం ఉంది, మరణం తర్వాత మళ్ళీ జీవితం ఉంది. ఓకే, ఇప్పుడు ఈ జీవితంలో మనం చనిపోతాం, చనిపోయిన తర్వాత మళ్ళీ జీవితం ఉంది. అంటే ఈ భూమి మీద ఏ జంతువు గానో పక్షణ కాదండి. నరకమ, పరలోక రాజ్యం అనేటువంటి 2 రాజ్యాలు ఉన్నాయి. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ఒకడు మాత్రమే మార్గం అండి. అతని ద్వారా తప్ప పరలోక రాజ్యం వెళ్ళలేమండి. కొంతమంది చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ లోకంలో చేసిన ప్రతిదానికి మన అకౌంటబిలిటీ ఇవ్వాలి, దేవుడికి ఒక లెక్క అప్పగించాలి. దాని గురించి చనిపోయే ముందు ఒక్క మాట, దేవుడా నన్ను క్షమించమని చెప్పేస్తే దేవుడు క్షమించి నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు. ఒకవేళ నువ్వు ఇంకా చాలా కాలం బ్రతికేది ఉంది, చాలా అదృష్టవంతుడి నువ్వు. ఎందుకో తెలుసా, ఎక్కువ సమయం నువ్వు దేవుడితో గడిపి ఇంకా నీ జీవితం పూర్తిగా దేవుడి మీద ఆధారపడి నిన్ను నువ్వు దిద్దుకోవడానికి ఇంకెక్కువ సమయం ఉండండి. కనుక యేసుక్రీస్తు దేవుడు, అతడు ఒక ఆత్మ, అతడు ప్రతి చోట ఉన్నాడు. అతడు లేని చోట అంటే ఏది లేదు. అతడే ఈ ప్రపంచానికి తీర్పు తీర్చేటటువంటి వ్యక్తి. దేవుడు ఒక్కడేనండి, దేవుడు ఒక్కడే. పర్సనల్ దేవుడు కానీ, వీధి దేవుడు కానీ, ఊరు దేవుడు కానీ, దేశం దేవుడు కానీ కాదండి. దేవుడు ఒక్కడే, అతడు ఆత్మ ప్రతి చోట ఉన్నాడు. ఆ దేవుడే యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు దేవుడని ఎన్ని దేశాలు నమ్ముతున్నాయో, ఏ వ్యక్తులు నమ్ముతున్నారో వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తున్నారండి. ఆ విషయం గురించి మీరు కూడా దేవుడి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు దేవుడని నమ్మండి.
యమలోకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళ్ళడానికి మార్గం ఏర్పరచుకోలేదు. ఆ రకమైనటువంటి మంచి నిర్ణయం తీసుకోవడానికి దేవుడు మీకు సహాయం చేయను గాక. ఇప్పటి వరకు ఈ మెసేజ్ చూసినందుకు మీకు చాలా వీఆర్ థ్యాంకింగ్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.